నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యాగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకం తెలిపిన పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణ్ రాజు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు వెల్లడించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రా కదిలిరా బహిరంగ సభకు నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలి పిలుపునిచ్చిన రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వాసంశెట్టి సత్య. టీఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పాతపట్నం మండలం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఏరుకొల వెంకటరమణ, ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టారు, వైస్ ఎంపీపీ ఎస్ ప్రదీప్, నీలమణి దుర్గా, ఆలయ కమిటీ చైర్మన్ నూలు ఈశ్వరరావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ గార రాజుల నాయుడు, ఎంపీటీసీ డి జోగారావు, సర్పంచ్ ప్రతినిధులు పి మోహన్ రావు, డి పురుషోత్తం, ఇప్పిలి ధనుంజయరావు, గేదెల సూర్యం, మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. భవిష్యత్తు కూడా అందరికీ బాగుండాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుడు మనందరి ఆపత్తులు పేదల పాలిట సంక్షేమ ప్రదాత, పేదలో ఉన్న ప్రతి ఒక్కరికి పేదరికాన్ని నిర్మూలించాలని, ప్రతి ఒక్కరికి అందవలసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందించాలని, ఎక్కడ ఏ దళారితనం, ఏ ఒక్క మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కుతూ మనకు ప్రతిదీ కూడా పారదర్శకంగా చిత్తశుద్ధిగా అందించిన మహానుభావుడు, మనందరి అన్నదమ్ముడు, భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈరోజు 5 సంవత్సరాలు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఇక ప్రజాక్షేత్రంలో 14 నెలల పైన 300-700 కిలోమీటర్ల పైన మరి ప్రకృతి వైపరీత్యాల మధ్యన ఎన్నో కష్టాల మధ్యన ఆఖరికి తన ప్రాణం పైన చేసిన సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యాగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకమని, ఉత్తమ తీర్థస్నాన ఫలం పొందే అదృష్టమని భోగి గణపతి పీఠం పేర్కొంది. ధనుర్మాస ఆఖరి సోమవారం సందర్భంగా కాకినాడ సూర్యరావుపేట దోసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి 8వ అన్న సమారాధన జరిగింది. అష్టగణపతికి 813వ సహస్రనామ జపయజ్ఞ పారాయణ, శివకేశవ ఆరాధన, గోమాతకు 3 ప్రదక్షిణలతో ఆగమ శాస్త్ర ప్రదాయకంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణ్ రాజు మాట్లాడుతూ, తిరుమల పాదయాత్ర పూర్తి చేసి పంచలోహాల తాపడంతో స్వయంభువుకి చేపట్టిన కాంస్య కవచ యజ్ఞంలో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిపిన సందర్భంగా కార్తీక మాసం నవంబర్ 20 నుండి తలపెట్టిన 8 వారాల బాలాజీ అన్న సమారాధన పూర్తయిందని తెలిపారు. 2024 సెప్టెంబర్ 7 వినాయక చవితి నుండి చందనం రంగు వస్త్రాలలో 18 రోజుల గణేశ మాలాధారణ దీక్ష వహించిన వారితో భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన తిరుమల బస్సు యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు గోపూజ గోప్రదక్షిణ నిర్వహించి పసుపు కుంకుమ ప్రదానం పొందారు. గణపతి పీఠంలో ధనుర్మాసం 4వ సోమవారం సందర్భంగా గోపూజ కార్యక్రమం జరిగింది. గోపూజ అనేటువంటిది నిత్య అగ్నిహోత్రం ద్వారా లభించేటువంటి పుణ్యఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం గోపూజ ద్వారా లభిస్తుంది. ఉత్తమ తీర్థస్నానం అనేటువంటిది గో ప్రదక్షిణ ద్వారా లభిస్తుంది. అటువంటి మహత్కార్యం భోగి గణపతి పీఠంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి పాదాల ప్రతిష్ఠ సందర్భంగా శ్రీవారి అన్న సమారాధన కార్యక్రమం 8వ వారంగా ఈ రోజున ముగుస్తా ఉంది.
స్వయంభు శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాలు తాపడంతో కాంస కవచ యజ్ఞంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. 17వ వార్షికంగా జనవరి 14వ తేదీ భోగి పండుగ ఆదివారం నాడు 3000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖున సోమవారం మకర సంక్రాంతి సాయంత్రం వేళలో 6:30 గంటలకి అయ్యప్ప స్వామి వారికి పడిహారతి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చందనం ధారణ వస్త్రాలతో 18 రోజుల గణేశమాల దీక్షగా మరి తిరుమల తిరుపతి బస్సు యాత్ర కార్యక్రమాన్ని కూడా భోగి గణపతి పీఠం చేపట్టడం జరుగుతోంది. ఓం గం గణపతయే నమః. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాలలో పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది తప్ప ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవి కూడా తీసుకోదు అని రాష్ట్ర ప్రజలకు భూ యజమానులకు తెలియజేస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీనికి కనెక్టెడే. ఈ సర్వే ఇప్పటికే 4000 రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలు అయిపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పనేమి కాదు. పాతపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన కేఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాతపట్నం కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో మంది మహిళలు జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఈ సంస్థలో జాయిన్ అయ్యి మహిళలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. అనంతరం కేఆర్పీ సెక్రటరీ కె రమణ మాట్లాడుతూ ప్రతి మహిళ కూడా స్వచ్ఛందంగా ఎదగాలని ఆకాంక్షించారు. అందులో భాగంగా టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, అల్లికలు నేర్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి సాంతి చేతుల మీదుగా 650 మందికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని తెలియజేశారు. నన్ను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టారు, వైస్ ఎంపీపీ సవరిగాను ప్రదీప్, ఎంపీటీసీ డి జోగారావు, సర్పంచ్ ప్రతినిధులు ప్రహ్లాద్ పాలై, డి పురుషోత్తం, అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్కే గారు ఎప్పుడు కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు మన పాతపట్నంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ మీరు పుట్లు అల్లికలు మనసు ఉల్లాసాన్ని ఇచ్చేది, మనసుకి ఆనందాన్ని ఇచ్చేది, నేను చేయగలేని భరోసా ఇచ్చేది. మరీ ముఖ్యంగా మనం నేర్చుకున్నటువంటి సంస్థలో భద్రత, గౌరవం, విద్య నేర్పినటువంటి ఆ నేర్పరితనం చూపించిన ఆర్కే గారికి, మీ సిబ్బందికి, మీ మేడమ్స్ కి అలాగే ఇక్కడ చేసినట్టు గౌరవ పెద్దలందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఆడబిడ్డలు మీరు అనుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు. మీరు అనుకుంటే ఏ విషయాన్నైనా సాధించగలరు. మరి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా మరింత సమాజానికి మంచి అవ్వాలని, మరి మీ పేరు మరి మారు మ్రోగాలని, మన పాతపట్నం నియోజకవర్గం కాదు, మన జిల్లాయే కాదు, మన రాష్ట్రమే కాదు, మన భారతదేశమే కాదు, మీరు అనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరంతా మరి నిపుణులు అవుతారని, మరి మంచి పేరు తెచ్చుకోగలరని అంటే మనసారం కలగాలని మనసారి అందరి కోసం నమ్ముకుంటూ, అంత మంచి అవకాశం మీ అందరితో కలిసి పంచుకున్నందుకు భగవంతునికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శ్రీ నీలమణి దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని తెలియజేస్తూ, ఆర్కే గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి మీకు ధన్యవాదాలు. మీరు ఆడబిడ్డలు మరింత ప్రోత్సహించండి, సాధికారతను మరింత ముందుకు తీసుకురండి, మీకు భగవంతుడు అన్ని మంచి చేస్తాడు. మరి మరొకసారి మీకు ధన్యవాదాలు, మీ మేడమ్స్ అందరికి ధన్యవాదాలు, మీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వాటిని ఒక అదుపులో పెట్టుకోండి. మీరు ముందుకు వెళ్ళడానికి టైం తర్వాత ఉంటుంది, ముందు ఇంటి మీద శ్రద్ధ చూపించండి అని చెప్పేవాళ్ళు మనకందరూ ఉంటారు. కానీ ఈరోజు మీరందరూ మీలో ఉండే ఆశను, మీలో ఉండే ఆశయాన్ని, మీలో ఉండేటువంటి అంబిషన్ను బయటకు తెచ్చి ఈ సంస్థ ద్వారా మీరు నేర్చుకున్న విద్యకు మరొకసారి మీ అందరికీ నేను మనసులో ఇక్కడ ఆర్కే గారు ఎంత సాహస వీరులో, మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రతి మహిళ తన ఎంపవర్మెంట్ కోసం, తన తాలూకా వ్యక్తిత్వ సాధన కోసం, మరి ప్రతి మహిళ తన తాలూకా ప్రతిభను, మరి సాహసాన్ని, మరి తన తాలూకా సమర్థతను చూపించాలనేటువంటి యోచనలో మీరందరూ కూడా ముందున్నందుకు మనసారా నేను మీ ఇంటి ఆడబిడ్డగా, మీ అందరు అక్క చెల్లిగా మనసారా నాకు నా భర్త ఎప్పుడు చెప్పేవాళ్ళు, మరి ఎప్పుడు మన లేడీస్ అంటే అందరూ కొంచెం తక్కువగా మాట్లాడతారు, కానీ నా భర్త ఎప్పుడో చెప్పారు, వాట్ ఎవర్ యువర్ హస్బెండ్ ఇస్, వాట్ ఎవర్ యువర్ ఫాదర్ ఇస్, వాట్ ఎవర్ యువర్ బ్రదర్ ఇస్, వాట్ ఎవర్ యువర్ సన్ ఇస్, నీ తండ్రి ఎటువంటి వాడు, ఎలా సంపాదిస్తున్నాడు, ఎంత గొప్పవాడు కాదు, నీ భర్త ఎంత గొప్పవాడు కాదు, నీ అన్నదమ్ములు ఏ విధంగా ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రం అది కాదు, నీకు పుట్టే బిడ్డ కొడుకు ఏ విధంగా సంపాదించి నీకు ఇస్తాడనేది కాదు, ఆ ఆడపిల్లవై పుట్టావు, ఒక మహిళా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఈ నెల 10న తునిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రా కదలిరా బహిరంగ సభకి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు, జన సైనికులు భారీ సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వాసంశెట్టి సత్య కోరారు. ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు సూతి బూరయ్య, ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ నాయకులు బొదిరెడ్డి గోపి తదితర నాయకులతో సత్య సమావేశమయ్యారు. రేపు సభకు వచ్చు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. వైసీపీ పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగేలా ప్రతి టీడీపీ కార్యకర్త పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూతల పెదబాబు, పెండర శ్రీను, మూది నారాయణ స్వామి, కోనాల వెంకటరమణ, ఎండ గుడినాగు, రుచి రమేష్, పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడు గారి ఆదేశానుసారం రేపు తునిలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమానికి, ఈ మహాసభకి మరి ఏలేశ్వరం మండలం నుంచి జనాల్ని తరలించే విషయంలో నన్ను అబ్జర్వర్గా పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన ఇన్ఛార్జి సత్యప్రభ గారి గైడెన్స్ ప్రకారం
మేము నరసింహారావు గారు ఎంపీపీ, అలాగే కార్పొరేటర్ గోపి గారి నాయకత్వంలో ఏలేశ్వరం నుంచి ఇప్పటి వరకు మేము పరిశీలించిన దాని ప్రకారం సుమారు 150 బస్సులు, 250 కార్లు, కనీసం 9,000 మంది బయలుదేరుతున్నారు. రేపు జనాలు ఇంకా ఎక్కువగా వచ్చేటట్టే ఉన్నారు, కానీ మరి ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఆర్డిల్స్ వల్ల కానీ మరి అక్కడ కంట్రోల్ చేసే విధానంలో కూడా కొంత లిమిటేషన్స్ ఉండడం వల్ల మరి మనం 9,000, 10,000 మందినే తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కనీసం ఇప్పుడు జనాలు వాళ్ళు అంచనాల ప్రకారం ఈ మండలం నుంచే 20-30 వేల మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా జగన్ పరిపాలనలో విసిగెత్తిపోయి ఎప్పుడు ఈయన దిగిపోతాడా, మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పరచుకుందాం, మళ్ళీ అన్నీ సక్రమంగా ఒక గాడిని పెట్టే నాయకుడి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్ళి మన బతుకులు బాగు చేసుకుందాం అని చెప్పేసి ప్రతి సామాన్య మానవుడు కూడా మరి ఆతృతతో వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో మరి బాబు గారు తలపెట్టినటువంటి 25 పార్లమెంట్లలో కూడా రా కదిలిరా అనే నినాదంతో పార్లమెంటు వైజ్గా మరి పెడుతున్న మీటింగ్స్, మొన్న జరిగిన మీటింగ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమం చూసిన తర్వాత మరి కాకినాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగరవేస్తుందనడానికి రేపే నిదర్శనం. రేపే ప్రజలు చూడబోతున్నారు. మరి ప్రజలు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మన నియోజకవర్గం అందున కూడా మరి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ మన మండలం తరపున నేను అభ్యర్థించేది ఏంటంటే, మనకు వచ్చిన అవకాశాన్ని ఈ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా తండోపతండాలుగా మరి కదిలి వచ్చి కేవలం మేము ఏర్పాటు చేసే బస్సులు, కార్లు, మరి అదర్ ట్రాన్స్పోర్టేషన్సే కాకుండా మీ సొంత వెహికల్స్తో వచ్చి ఈ సభని సక్సెస్ చేసి మనం ఈ దుష్ట పరిపాలన నుంచి బయటపడడానికి మన వంతు కార్యక్రమం, మన వంతు బాధ్యతగా మనం చేయాల్సిందిగా మరి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టం 27/2023ను నిరసిస్తూ న్యాయవాదులు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రైతు గిరిజన సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. న్యాయ పరిధిని తగ్గించి ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి భూ యాజమాన్య నిర్ణయాన్ని అప్పగించడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని అన్నారు. కోర్టు నుంచి 4 రోడ్ల వరకు పాదయాత్ర చేపట్టి మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకి వినతిపత్రం అందజేశారు. అధ్యక్షులు శేఖర్, మంత్రి సాయి లక్ష్మణ్, సెక్రటరీ సూర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బంధం వెంకటరమణ, సీనియర్ న్యాయవాదులు తిలక్, భవానీ ప్రసాద్, కుమార్, హర శ్రీనివాస్, సుధాకర్, గంగాధర్, సాయి, గంగాధర్, మోహన్, గోవిందు, సత్యనారాయణ, సాముద్రిక, లీలా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ విధానాన్ని అవలంబిస్తే నీతి ఆయోగ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడింది. అయ్యా, ఇది మహారాష్ట్రలో ముందుగా ఈ యొక్క భూ యాజమాన్య చట్టం 27/22 ప్రవేశపెడదాం అనుకుంటే అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిసి మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబిస్తూ పెట్టుబడి కోసం ప్రపంచ బ్యాంక్కి, కేంద్ర ప్రభుత్వానికి తెలబొగ్గి ఈ సిస్టాన్ని అమలు చేసింది. మీ అందరికీ తెలుసు, గతంలో 1948, 52 సమయాల్లో జమీందారీ వ్యవస్థ రద్దు చట్టం చేసినప్పుడు ప్రభుత్వాలు 10 సంవత్సరాలు సర్వే చేస్తే కానీ పూర్తి సమగ్ర సర్వే ఇప్పటికీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వానికి అంత అత్యవసరంగా డిజిటలైజేషన్ చేసి డ్రోన్ సర్వే అని చెప్పి హక్కుదారులు భూమిలో ఉన్నారా లేదా అని సమగ్ర దర్యాప్తు జరగకుండా తప్పుడు తరగలతో సర్వే చేసి ఈ యొక్క చట్టాన్ని అమలుపరచడానికి ముందుకు తీసుకొస్తున్నారు. ఈ యొక్క ఒక 24 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం అందరూ ప్రజలను చైతన్యపరచడానికి, ప్రజలను తెలియజేస్తున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు యాక్ట్ 27/23 అనే ఒక చట్టాన్ని భూ యాజమాన్య చట్టం 22 అనే పేరుతో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ చట్టానికి సంబంధించి ఈ చట్టాన్ని ఎవరు పరిశీలించినా చట్టం అంతా లోపభూయిష్టంగా
సన్నకారు మధ్యకారు పేద ప్రజల యొక్క ఆస్తులే కాకుండా ప్రతి వ్యక్తి తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జీవనం సాగిస్తున్న ప్రతి సామాన్య పౌరుడు హక్కులు కూడా భంగం కలిగే విధంగా వాళ్ళ ఆస్తులను ప్రభుత్వాలు, బ్యూరోక్రాట్లు, పెట్టుబడిదారులు దోచుకునే విధంగా ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగిందండి. ఇంతవరకు భారత రాజ్యాంగం ఎవరికైనా ఆస్తికి సంబంధించి కానీ, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిన వ్యక్తిగత ఆస్తులకు కానీ, వైవాహిక జీవితాలకు కానీ నష్టాలు కలిగితే న్యాయస్థానం ద్వారా వాటిని పరిష్కరించుకునే విధానం. కానీ ఈ చట్టంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానానికి వెళ్ళే హక్కు లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్ ర్యాంకు వ్యక్తి, ఏమాత్రం న్యాయ పరిజ్ఞానం లేకుండా ఎటువంటి న్యాయ విద్యార్హతలు లేని వ్యక్తులు ఈ చట్టాన్ని పరిష్కరించే దిశగా వాళ్ళ తీర్పులు చెబితే ఏ విధంగా ప్రజలకు న్యాయం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం వారు ప్రజలు గుర్తించాలి. పోతే అదే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ కలెక్టర్, అతను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ కూడా కాకపోతే అప్పుడు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో తీర్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎంతమంది సామాన్యుడు ఈ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు, పోరాటాలు చేసి సాధ్యం కాకపోతే, ఆయనకి తీర్పు రాకపోతే, ఆయన ఆస్తికి రక్షణ లేకపోతే, ఆయన ప్రాణాలకు రక్షణ లేకపోతే హైకోర్టుకు వెళ్ళగలుగుతారండి. హైకోర్టుకు వెళ్ళడం అంటే సామాన్యమా? సాధారణంగా స్థానికంగా ఇక్కడ అందుబాటులో ఉన్న న్యాయస్థానాలకు వెళ్ళడానికే ప్రజలు అనేక రకాల కోర్టు ఫీజులు కానీ, స్టాంపు డ్యూటీ చట్టాలను కానీ కట్టుకొని న్యాయవాదులు పెట్టుకొని వాళ్ళకి ఫీజులు ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు హైకోర్టుకి తిన్నగా వెళ్ళి అక్కడ చేయాలంటే లక్షలతో ఖర్చు. ఇప్పుడు హైకోర్టులో కూడా న్యాయస్థానాలు, కొన్ని కేసులు హైదరాబాదు, కొన్ని కేసులు విజయవాడ. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సామాన్యుడు హైకోర్టుకు వెళ్ళి న్యాయం కోసం తన తాలూకా ఉన్న డబ్బుని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలరు చెప్పండి? ఆఖరికి అతనికి ఉన్న చిన్న కమతాలను కూడా అమ్ముకొని జీవనోపాధి లేక రైతులు ఆఖరికి ఆత్మహత్యలు చేసి కుటుంబంతో సహా చావాలి తప్ప ఈ ప్రభుత్వానికి, ఈ చట్టం వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదండి. రాష్ట్ర ప్రభుత్వాలంటే ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తాయని, ప్రజల సంక్షేమానికి, ప్రజల స్వేచ్ఛకు ఎటువంటి భంగం లేకుండా కాపాడతారని ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను పక్కన పెట్టి, ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి ఏకపక్షంగా పెట్టుబడిదారులకు ఒత్తాసు పలికే విధంగా, రాజకీయ నాయకులకు ఒత్తాసు పలికే విధంగా, భూ కబ్జాదారులకు, బ్యూరోక్రాట్లకు ఒత్తాసు పలికే విధంగా వాళ్లకు రాష్ట్రంలో ఉన్న భూములను, ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే విధంగా ఈ రోజున ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇప్పటికీ నెల రోజుల నుంచి మేము చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా న్యాయవాదులతో కాదు, కనీసం మీ ప్రభుత్వానికి సలహా ఇచ్చే సీనియర్ న్యాయవాదులతో సంప్రదించండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాక్ట్ 27/2023 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ఎలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి అంగన్వాడీ సంఘాలతో పాటు జై భీమ్ భారత్ పార్టీ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఐలాజ్ నాయకులు బుగతా శివ మాట్లాడుతూ ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలు న్యాయానికి దూరమవుతారని, రెవెన్యూ కోర్టులలో ప్రజలకు ఎంత మేరకు న్యాయం జరుగుతుందో ప్రజలకు తెలియనిది కాదన్నారు. ఈ చట్టం పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు ఉచితంగా భూమి పంపిణీ కోసం ఉద్దేశించిందని, వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ చట్టం రద్దుకై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమిస్తున్నారని, ప్రజలు కూడా ఈ చట్టం రద్దుకై స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ నాయకులు బుగతా శివ, అవసరాల దేవి, జై భీమ్ భారత్ పార్టీ ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు, అంగన్వాడీ నాయకులు కాకరపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం అని ఒకటి తీసుకువచ్చింది. యాక్ట్ నెంబర్ 27/2023. ఏంటి ఈ భూ హక్కు చట్టం? ఇప్పటి వరకు స్థిరాస్తి కేసులు, సివిల్ కేసులు, భూమి కేసులు, ఇంటి కేసులు అన్నీ కూడా సివిల్ కోర్టులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 563 సివిల్ కోర్టుల్లో మాత్రమే విచారించే పరిధి ఉంది న్యాయశాస్త్రం లోబడి. ఈ భూ హక్కు చట్టం ప్రకారంగా న్యాయానికి, న్యాయస్థానాలకి ఎటువంటి సంబంధం లేకుండా, సివిల్ కోర్టులకు వెళ్లకుండా భూమి స్థిరాస్తి కేసులన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ TRO, ల్యాండ్ అప్పీలేట్ ఆఫీసర్ అని అపాయింట్ చేసి జగన్ సర్కారు ఇవాళ మొత్తం సివిల్ కేసులన్నీ కూడా ఈ ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల దగ్గర తేల్చుకోమని చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు ఎవరు? ప్రభుత్వాలు నియమించినటువంటి ప్రభుత్వాధికారులు. దీనివల్ల ప్రజలు అభద్రతకు లోనవుతారు. ప్రజలకి వ్యతిరేకమైనటువంటిది, ఎవరికి రాజకీయ పలుకుబడి ఉంటే, ఎవరికి అధికార బలం ఉంటే
ఎవరు పలుకుబడి ఉపయోగించుకుంటే వాళ్ళకి మాత్రమే రెవెన్యూ కోర్టుల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు గత నెల రోజుల నుంచి ఈ టైటిల్ చట్టానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నిన్నగాక మొన్న హైకోర్టు కూడా ఈ చట్టం మీద ఒక స్పష్టమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది, సివిల్ కేసులు తీసుకోమని చెప్పి. అయినప్పటికీ జగన్ సర్కారు వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ ప్రజలతో ఉద్యమం చేసి ఇది ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పి న్యాయవాదులకి సమస్యలకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది ప్రజల స్థిరాస్తులకు సంబంధించిందని చెప్పి న్యాయవాదులు ఇవాళ ప్రజలను అవేర్నెస్ చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈ చట్టం రూపుదాలిస్తే, ఈ చట్టం అమల్లోకి వస్తే, ఈ చట్టం ప్రజలకి వ్యతిరేకమైనటువంటి ఒక బ్రహ్మాస్త్రం కింద తయారవుతుంది. ఎందుకు తయారవుతుందంటే, ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే బడా పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే బహుళజాతి కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు ఉచిత రీతిన భూములు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతాయి ఈ చట్టం వల్ల. పేద, చిన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు అందరూ కూడా భూముల మీద హక్కులు కోల్పోతారు. వాళ్ళ భూములకి ఇవాళ రైతులకి భూములకి అవినాభావ సంబంధం ఉంది. రైతులకి భూమి చాలా విలువైంది. ఒక సెంటు భూమి అయినా, అరెకరం భూమి అయినా, ఎకరం భూమి అయినా, రైతులకి భూమి జీవనాధారం, రైతు భద్రతకి, జీవితానికి సంబంధించిన భూమి. అటువంటి భూములకు సంబంధించినటువంటి సివిల్ వివాదాలు ఎటువంటి న్యాయ పరిజ్ఞానం లేనటువంటి రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం ఇవాళ చాలా దుర్మార్గం, గర్హనీయం. ఇది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అంశం కూడా. అందుకనే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్గా మేము ఈ ప్రజా వ్యతిరేక నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఐలాజ్ తరపున పోరాటం చేస్తున్నాం. అలాగే గత 24 రోజులుగా అన్ని బార్ అసోసియేషన్స్ అడ్వకేట్స్ కూడా మేము కోర్టులకి వెళ్ళకుండా కోర్టు వరకు అబ్స్టైన్ చేసి మేము ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జనరల్గా ఏదైనా సివిల్ డిస్ప్యూట్ వస్తే కోర్టుకి వెళ్తాం, కానీ ఈ చట్టంలో తీసుకొచ్చిన ప్రధాన ఇదేంటంటే సెక్షన్ 38 అని చెప్పి సివిల్ జ్యూరిస్డిక్షన్ని కంప్లీట్గా తొలగించడం జరిగింది. ఈ సివిల్ జ్యూరిస్డిక్షన్ తొలగించడం వల్ల సామాన్య ప్రజలు, పేద ప్రజలు, సన్నకారు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారు. మేము ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రయోజనాల గురించి మేము ఈరోజు ఐలాజ్ తరపున పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే అన్ని బార్ అసోసియేషన్లు కూడా దీని మీద నిరసనలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఐలాజ్ తరపున మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేయకుండా అర్హతే ప్రామాణికంగా చేసుకుని సచివాలయాల ఏర్పాటు ద్వారా అన్ని రకాల పాత్రలు, వ్యవస్థలను ప్రజలకు చేరువగా తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం విరవాడ, కోలంక గ్రామాల్లో సుమారు ₹1 వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయాల సొంత భవనాల ప్రారంభోత్సవాల కార్యక్రమానికి ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెన్నం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా విరవాడలోను, అనంతరం కోలంకలోను సచివాలయాల సొంత నూతన భవనాలను వారిరువురు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీటీసీ జబాది వాడపల్లి, సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు గట్టెం వీరమోహన్ రావు, తుమ్మల బాబు, జబాది ప్రసాద్, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, కొట్టెటి రాజేష్, చెరుకూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోలంక గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న సచివాలయ భవనాలని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సుమారు ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు చొప్పున ₹1 కోటితో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేశాం. అదేవిధంగా మనందరికీ తెలుసు, రాజకీయ వ్యవస్థలోనే, పరిపాలనా వ్యవస్థలో ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలని ఎక్కడ కూడా అలక్ష్యం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, లంచాలు లేకుండా, అర్హతే ప్రాధాన్యత కింద ఎవరు ఇబ్బంది పడకుండా ఇచ్చే వ్యవస్థలు
అదేవిధంగా పరిపాలనా వ్యవస్థ మొత్తం అన్ని రకాల శాఖలకి సంబంధించిన ప్రజలకి కావలసిన సమస్యలన్నీ పరిష్కారం కోసం దగ్గరగా పరిపాలన అందించాలనేది అందరి యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచనను అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ పెట్టి ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుమారు అందులో చూసుకున్నట్లయితే చిన్న చిన్న సేవల నుంచి పేరు కరెక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే దగ్గర 500 సేవలు ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ సచివాలయ వ్యవస్థను పెట్టి అక్కడ ఆ సచివాలయంలో సెక్రటరీస్ని అందరినీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సెక్రటరీని పెట్టడం జరిగింది. దాని ద్వారా అనేక కార్యక్రమాలని డైరెక్ట్గా అందించడానికి, అంటే గతంలో మనకు చూసుకున్నట్లయితే మండల పరిషత్కి వెళ్లాల్సి వచ్చేది. మళ్ళీ కూలి పని చేసుకోండి, ఎక్కువ మంది పేద బడుగు బలహీన వర్గాలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు వీరందరూ కూడా ఒక రోజు పని మానుకుని వెళ్లాల్సిన పరిస్థితి, ఒక రోజులో పని అయ్యే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు 2 రకాలు పెట్టారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంత మంచి ఆలోచన అంటే, మనకి పెద్ద వాళ్ళకి లేకపోతే డిపార్ట్మెంట్ల ఆఫీషియల్స్కి లేదా పెద్ద ప్రజాప్రతినిధులకి పిఎల్ ఉంటారు, సహాయకులు ఉంటారు. బట్ పేదడికి సహాయకుడే ఈవేళ వాలంటీర్. ఆ వాలంటీర్ ద్వారా వీరికి కావలసిన పెన్షన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు నేరుగా అందించడానికి, అట్లాగే సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా పూర్తిగా ఫాలోఅప్ చేయడానికి. కాబట్టి ఆ విధంగా ఒక మంచి వ్యవస్థ, పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకొచ్చిన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థని సంపూర్ణంగా పేద ప్రజల వినియోగం కోసం ఆఫీసులు కూడా కట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సచివాలయాల నిర్మాణం జరిగింది. అనకాపల్లి గాంధీనగరం అంజయ్య కాలనీలోని వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రుక్మిణి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన మహోత్సవాన్ని 108 మంది అవివాహితులతో ఈ కళ్యాణం జరిపించారు. ప్రధాన అర్చకులు దేవాదాయ శాఖ ఆర్థిక ఎగ్జామినర్ రేజెట్టి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో ముందుగా కృష్ణావతారంలో ఉన్న ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీకృష్ణుడు, రుక్మిణులకు శాస్త్రోక్తంగా కళ్యాణం చేశారు. పలు ప్రాంతాల నుండి భక్తులు, ఆలయ భక్త భజన మండలి, భజన బృందాలు ప్రతినిధులు పాల్గొన్నారు. వెంకటేశాయ. గాంధీనగరం అంజయ్య కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాల్లో అతి ముఖ్యంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తూ ఉంటాం. దశావతార అలంకారాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో కృష్ణావతారం 8వ అవతారము స్వామికి అలంకారం చేసి ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా కిందటి సంవత్సరం నుంచి కూడా, గత ఏడాది నుంచి కూడా ఇక్కడ రుక్మిణి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఎవరైతే వివాహం కానిటువంటి వారు, వివాహానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు, వివాహ యోగ్యత కలిగినటువంటి వధువులను కూర్చోబెట్టి కళ్యాణోత్సవ కార్యక్రమం మనకి భాగవతంలో చెప్పబడినటువంటి విధముగా రుక్మిణీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుందనేటువంటిది శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి ప్రమాణాన్ని తీసుకొని, భాగవత ప్రమాణాన్ని తీసుకొని ఇక్కడ మన దేవస్థానంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది. సుమారుగా 153 మంది కూర్చునున్నారు. ఆ 153 మందిలోని 128 మందికి ఇంచుమించుగా వివాహం జరిగింది. అదే విధముగా ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం కూడా కోరగా ఈ సంవత్సరం కూడా రుక్మిణీ కళ్యాణం జరిపించడం జరిగింది. దానికి ఎక్కువ మందిగా 108 మంది అనుకున్నాం. సుమారుగా 165 మంది కూర్చుని ఉన్నారు. నిన్న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు చాలామంది పాల్గొన్నారు. ఆ శ్రీపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని కళ్యాణోత్సవ కార్యక్రమం జరిపించుకోవడం మహర్భాగ్యంగా ఎంతో ఆనందంగా భావించారు. మరి స్వామివారికి భోగితో ఈ ధనుర్మాస మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. భోగి రోజు కూడా కళ్యాణం, గోదా కళ్యాణోత్సవ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ గోదా కళ్యాణోత్సవ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని ఆ శ్రీయప్పతి కృపకు పాత్రలి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నక్కపల్లి జగనన్న పాదయాత్ర పూర్తయ్యే నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండల కేంద్రం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంబాల జోగులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 341 రోజులు ప్రజల మధ్యలో ఉంటూ
3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది వారి సమస్యలు తీర్చే నాయకుడిగా చరిత్రలో చెరగని ముద్ర వేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, వైస్ ఎంపీపీలు వేసం నానాజీ, వెలగ ఈశ్వరరావు, సర్పంచ్ నేతల జయరత్న కుమారి, వైస్ సర్పంచ్ వీసం రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎల్లేటి సత్యనారాయణ, గొడుగుల బంగారాజు, అల్లాడ కొండబాబు, కొలనాటి నానాజీ, ముద్దా శ్రీను పాల్గొన్నారు. ఈరోజు నక్కపల్లిలో మనం ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన మనం ఈరోజు వైఎస్ఆర్కి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ అందరూ కూడా సంతోషంగా కేక్ కట్ చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి రామకృష్ణ గారు, కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా పండగలా చేసుకోవడం జరిగింది. అయితే మనం ఎందుకు పండుగ చేసుకోవాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఇరుపులపాయలో ఒక్క అడుగుతో మొదలుపెట్టి 3648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి సుమారు 14 నెలల్లో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. వారి పాదయాత్రలో ఎన్నో సమస్యలు తెలుసుకున్నారు. బడుగు బలహీన వర్గాలు, ప్రజల అవసరాన్ని, ప్రజల కష్టాల్ని, ప్రజల బాధల్ని తెలుసుకొని ఆనాడే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మరి భారతదేశ చరిత్రలోనే గొప్ప పాదయాత్ర. వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత యాత్ర చేసిన పాదయాత్ర తరువాత ఆయన కుమారుడే గొప్ప పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్నారు. ఎన్నడక వారానిక తెలనక ఆయన పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో ప్రజలకి ఆయన గొప్ప కష్టపడే వ్యక్తిగా ప్రజలు నమ్మడం జరిగింది. ఆయన్ని కలవడానికి, చూడడానికి ఎంతోమంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలివాళ్ళ వరకు, మహిళలు అందరూ కూడా ఆయన్ని కలిసి తాకి ఆయన ఆశీర్వదిస్తే పాదయాత్రలో ఆ ఉత్సాహంతో ఆయన పాదయాత్ర చేస్తూ ఏవైతే కష్టాలు తెలుసుకున్నారో అవన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పారు. అందుకే ఆయనని భారీగా 151 సీట్లతో ఆయన ఆయన్ని సీఎంగా చేయడం జరిగింది. అలాగే ప్రతి ఎమ్మెల్యేలు కూడా నాకు కూడా 17,000 మెజార్టీతో నేను గెలవడం జరిగింది. అలాగే ఇక్కడ పాయకరాపేట 32,000 మెజార్టీ గెలిచారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా గెలిచారంటే ఎమ్మెల్యేలు ఆయన కష్టాన్ని, ఆయన కష్టపడ్డారు కాబట్టి మొట్టమొదటి సంతకం ఆయన పెన్షన్ పెంచుతూ ఆయన సంతకం పెట్టారు. అదే ఏం చెప్పారు ఆ రోజు. ఈరోజు 3,000 జనవరికి ఇస్తానన్నారు. అదేవిధంగా 3,000 ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం ఆయన ముఖ్యంగా తీసుకొని విద్య కోసం 1,000 కోట్లు ఖర్చు పెడుతూ, వైద్యం కోసం 1,000 కోట్లు ఖర్చు పెడుతూ, అలాగే రైతే రాజుగా ఉండాలని మహిళా పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఆయన చేస్తున్న పేద బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయం జరిగిందంటే. మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గండ్రెడ్డి రాము ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిఆర్ఓ దయానంద్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పాత్రపల్లి వీరు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, వారు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 95,000 దివ్యాంగుల పెన్షన్లను తొలగించారని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని అన్నారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా దివ్యాంగుల పెన్షన్ని 6,000కు పెంచాలని, జిల్లాల వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల మోటారు వాహనాలను ఎటువంటి షరతులు లేకుండా మంజూరు చేయాలని కోరారు. బస్సు పాసుల విషయంలో ఇప్పటి వరకు మెట్రో సిటీ వంటి బస్సులకు కల్పించినటువంటి దివ్యాంగుల రాయితీని తొలగించడం అన్యాయమని, మళ్లీ రాయితీని పునరుద్ధరించి దివ్యాంగులకు ఫ్రీగా బస్సు పాసులు గతంలో లాగా మంజూరు చేయాలని అన్నారు. వివాహక ప్రోత్సాహక బహుమతి విషయంలో ఎటువంటి షరతులు లేకుండా గతంలో మంజూరు చేసిన మాదిరిగానే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేరుగు నూకరాజు, ఆడారి తులసి, సంతోష్, అప్పలనాయుడు, టేకు కుమార్, ఎన్ చిన్నమనాయుడు, ఎల్ గోవింద్, జి కాసులు, ఎస్ ప్రభాకర్, అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. విస్మరించిన ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని చెప్పి ధర్నా చేస్తాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లలో
మరి ఏవైతే గత ప్రభుత్వాలు కొనసాగించాయో, మరి ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 4 ఏళ్ళలో ఈ రాష్ట్రంలో 95,000 దివ్యాంగుల పెన్షన్లని మరి వీళ్ళు ఊచకొత్తకు వచ్చారు. మరి 95,000 పెన్షన్లు కుంటి సాగులతో అన్నకో అక్కకో మరి వదినకో తమ్ముడికో ఉద్యోగాలు, ఇంటి పనులు, కరెంటు బిల్లులు అని చెప్పి మరి ఈ రోజు కోత విధించారు. అంతేకాకుండా 15,000 జీతం కలిగిన ఇంట్లో గల అన్నదమ్ముడికో అక్క చెల్లెలకో ఉంటే అవుట్ చార్జింగ్ ఉద్యోగం కూడా బేస్ చేసుకుని ఈ రోజు మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోటగాడు ఉన్నటువంటి వికలాంగులకు పెన్షన్ నిర్వహించారు. మరి ఇంత చాలా దారుణం. మరి నిన్న కాక మొన్న ఎన్నికల నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరి ఆర్టీసీ బస్ పాస్ ఫ్రీగా ఇస్తాం మహిళలకు అని చెప్తున్నారు. మరి ఆ మాతృమూర్తులకు ఇవ్వడం మరి మంచిదే, మేము దాన్ని హర్షిస్తాం. కానీ ఇవాళ నిన్న కాక మొన్న మరి మా వికలాంగులు మరి బాధపడుతున్నారు. ఏదైతే మెట్రో సిటీ బస్సుల్లో మాకు పాసులు ఉండేవో ఆ పాసులన్నింటినీ కూడా మరి రద్దు చేశారు. మరి ఆ పాసులన్నింటినీ కూడా మరి వికలాంగులకి పాసులు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి ఆ పాసులన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలి. ఏంటి మరి ప్రతి దివ్యాంగులు కూడా ఈరోజు రాష్ట్రంలో బాధపడుతున్నాడు. ఆ ఆర్టీసీ పాసులన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. మహిళలకు ఏ విధంగా ఉచితమన్నారు, వికలాంగులకి నిస్సహాయాలు అంతకంటే మరి వాళ్ళు కూడా మరి ఫ్రీ అనేది మరి కల్పించాలి. మరి వారికి ఎక్కువ ఇల్లు ఇచ్చామని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకొని మరి 1-4 మంత్రులు మరి ఈ విధంగా రాష్ట్రం మొత్తం మరి ఫోటోలు దిగి పోజులు ఇస్తున్నారు. మరి వారికి ఎక్కువ ఇల్లు ఎవరికి ఇచ్చారని చెప్తున్నాం. మరి దివ్యాంగుల రిజర్వేషన్ 4% కానీ మరి పెంచాలని అమలు చేసుకున్న రిజర్వేషన్ కూడా అమలు కాలేదు. ఆ టిడ్కో ఇళ్లలో మరి టిడ్కో ఇళ్లలో గృహాలన్నీ కూడా 1వ అంతస్తు 2వ అంతస్తులు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్ దివ్యాంగులకి ఇల్లులు కేటాయించలేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే వివాహ ప్రోత్సాహం గడిచిన 4 ఏళ్లలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివాహ ప్రోత్సాహం గత ప్రభుత్వాలు 30,000 50,000 కొనసాగించినటువంటి దివ్యాంగుల వివాహ ప్రోత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నీళ్లు కొద్దివేసి పూర్తిగా ఈ రోజు వివాహ ప్రోత్సాహాన్ని రద్దు చేసి పారేసింది. మరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన వివాహ ప్రోత్సాహం ఈ రోజు రాలేదు. మరి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో మరి వికలాంగుల సంక్షేమ శాఖలో ఈ లోన్స్ ఉండేవి, యూనిట్స్ ఉండేవి, సబ్సిడీ రుణాలు ఉండేవి, స్వయం ఉపాధి నిమిత్తం రుణాలు ఉండేవి. మరి అవేవి కూడా ఈ రోజు రుణాలు ఏమి కూడా ఎక్కడ మంజూరు కావట్లేదు, ఎక్కడ కూడా లోన్లు ఇవ్వలేదు. మరి ఎన్హెచ్ఎస్బిడిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ లోన్లు సబ్సిడీతో రుణాలు మరి సబ్సిడీ లేని రుణాలు మరి అది కూడా భారీ వడ్డీతో మరి రుణాలు ఆ రుణాలు తీసుకోమని ఒత్తిడి తీసుకొచ్చారు. మరి ఎంతవరకు సమంజసం. కాబట్టి ఇప్పటికైనా పునరాలోచన చేయాలి. మరి స్వయం ఉపాధి చదువుకోలేని దివ్యాంగులు స్వయం ఉపాధి మీద ఆధారపడతారు. వాళ్ళకి ఈ లోన్లు లేకపోతే సబ్సిడీతో కొన్ని రుణాలు లేకపోతే ఏ విధంగా మరి వాళ్ళు జీవిస్తారు. ఇవాళ విద్యావంతులు ఉన్నారు. నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం కరెక్ట్ గా తీసినట్లయితే మరి కరెక్ట్ గా ఏదైతే మా రోస్టర్ పాయింట్ దివ్యాంగులు రోస్టర్ పాయింట్ అమలు చేసినట్లయితే ఈ రోజు ప్రతి దివ్యాంగులు కూడా ఉద్యోగస్తులుగా వాళ్ళు చదివిన విద్యకి మరి వాళ్ళకి ఎంతో కూడా మేలు జరుగుతుంది. మరి అటువంటి పరిస్థితి లేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో. కనుక ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గ్రహించాలి. మరి అదే విధంగా మరి ఏదైతే మీరు హామీలు గుర్తిస్తున్నారో మరి వికలాంగులను కూడా విస్మరించకుండా మిమ్మల్ని ఈ 4 ఏళ్ళు విస్మరించారు. ఇకనైనా సరే మరి గుర్తు చేసుకొని మరి వికలాంగుల విషయంలో మరి పునరావృతం చేయాలని చెప్తున్నాం. లేకుంటే ఇటువంటి ఉద్యమాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. ఇటువంటి ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ విధంగా వికలాంగులను కూడా మరి బయలుదేరి ఈ విధంగా మా హక్కులను మేము సాధించుకునే క్రమంలో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి. అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో సర్పంచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతుందని, తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మామిడిపాలెం గ్రామస్తులు మీడియాకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మామిడిపాలెం గ్రామంలో ప్రభుత్వ పట్టా ఇచ్చిన స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని రెవెన్యూ అధికారులు తొలగిస్తుండగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 149లో పల్లా సన్యాసమ్మ, పల్లా ఈశ్వరరావు, చెల్లూరి లక్ష్మిల పేరు మీద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా స్థలంలో గృహ నిర్మాణం చేస్తుండగా రెవెన్యూ అధికారులు అక్రమంగా తొలగించారని బాధితులు వాపోయారు. స్థలం మాది అని నిరూపిస్తూ హక్కుదారులమని చెబుతున్న తన విధి నిర్వహణలో బాధ్యతలు కూడా మర్చిపోయి కొందరు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ అన్యాయంగా వీఆర్ఓ ఇంటిని కూల్చారని, ఇదంతా స్థానిక సర్పంచ్ రాజకీయ కక్షతోనే మమ్మల్ని వేధిస్తున్నాడని, వైసీపీ నాయకులుగా మేము ఉన్నందుకు మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కేందుకు అధికారులతో కుమ్మక్కై బాధిస్తున్నాడని తెలిపారు.
ఇదే గ్రామంలో గతంలో ప్రభుత్వ ఉద్యోగులు 20 సెంట్లు స్థలంలో నిర్మాణం చేస్తే వత్తాసు పలికిన సర్పంచ్ ఇప్పుడు పట్టా ఉన్న లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. మేము ఈ గ్రామంలో పుట్టిన నివసిస్తున్నాం. అయితే ఇక్కడ సర్వే నెంబరు మారుపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 145, 149, 151, 152/1-2లో మా గ్రామ సర్పంచ్ అయినటువంటి పూడి ప్రదేశ్ నాయుడు గారు, అదేవిధంగా 5వ వార్డు మెంబరు కోరుకుంటప్పారావు గారు హైకోర్టులో ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అప్పట్లో 1988లో పట్టాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులు గృహాలు కట్టుకున్నప్పటికీ కూడా వాటిపైన అన్యాయంగా ఆక్రమణ కట్టేస్తామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ కంప్లైంట్కి విలువ ఇచ్చి మేము ఆపేసినప్పటికీ ఇదే సర్వే నెంబర్లో సుమారుగా 30-40 మంది గృహాలను కట్టుకుంటున్నారు. వారికి ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి ఇది కానీ వాళ్ళకి ఇవ్వకుండా కేవలం రాజకీయంగా ఆయన భవిష్యత్తుకి మేము అడ్డొస్తున్నాం, కక్ష సాధింపు చర్యగా ఆయన మనం సాధించాలి, ఈ విధంగా అయితే మనకి అతను అడ్డు తగులుతాడనే ఉద్దేశంతో గతంలో చక్కల శ్రీని గారి విషయంలో కూడా అలాగే ఆ టైంలో నానా రాద్ధాంతం చేసి గ్రామంలో అశాంతి నెలకొల్పే విధంగా ఇప్పుడు కూడా అదే విధమైన చర్యలతో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పట్టాదారులు ఉన్నప్పటికీ పట్టాదారుల తరపున వాళ్ళ యొక్క సహాయంతో మేము ఇక్కడ నిర్మాణం చేసుకొని ఇక్కడ వ్యాపారరీత్యా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడుతూ మేము కూడా దానివల్ల కొద్ది లబ్ధి పొందే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా గౌరవ గ్రామ బీఆర్ఓ గారు ఈరోజు వచ్చి దౌర్జన్యంగా ఈ ఇంటిని కూల్చడం జరిగిందండి. మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. దీని నిమిత్తం మేము ముందుగానే వీళ్ళతో మా పట్టాదారులైనటువంటి పల్లా ఈశ్వరరావు గారు, చెల్లూరు నాగరాజు గారు కూడా వాళ్ళు గతంలో ఈ సైట్ని వేరే ఒక తమిళియన్కి ఎండార్ చేశారు. ఆ తమిళియన్ను వ్యాపారీత్యా అభివృద్ధి చెందడం కోసం నాకు ఈ బాధ్యతలు అప్పగించి నిర్మాణం చేయమని కోరగా మా ఇద్దరి అగ్రిమెంట్ ప్రకారం నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణంలో భాగంగానే ఆయనకి మాకు కొద్ది కాంట్రవర్సీ రావడం వల్ల మేము జిల్లా కోర్టులో కూడా ఈ హైకోర్టు కేసు కన్నా ముందు జిల్లా కోర్టులో కేసు వేసి ఉన్నాం. ఈ 2 కోర్టుల్లో కూడా కేసు వేసి ఉన్నప్పటికీ కూడా స్థానిక వీఆర్ఓ గారు ఎటువంటి సంప్రదింపులు చేయకుండా ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో ఇతర పార్టీ వాళ్ళు పెట్టినటువంటి బలవంతమైన ఒత్తిడితో వచ్చి ఈరోజు మేము ఎవరికి లేని సమయంలో ఆ ఇంటిని కూల్చడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా గ్రామంలోని పేదవాళ్ళు చాలామంది కడుతున్నారు, 40 మంది కడుతున్నారు. సుమారుగా ఇదే సర్వే నెంబర్లో ఏదైతే సర్వే నెంబర్ హైకోర్టులో పెట్టారో ఆ సర్వే నెంబర్ అంతలో కూడా సుమారుగా 40 మంది కడుతున్న వారికి ఎటువంటి పట్టాలు కూడా లేవు. అదేవిధంగా గతంలో కూడా ఈ కాలనీ అంతా కూడా కేవలం మా కరెంట్ మీటర్లు వచ్చే ఇంటి పని వచ్చింది కాబట్టి మమ్మల్ని ఎవరు పీకలేరు, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనే భాషను మాట్లాడుతూ ప్రెసిడెంట్ గారు పెట్టినటువంటి కంప్లైంట్కి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తూ మేము దర్జాగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. దయచేసి ఈ 1988లో ఈ సర్వే నెంబర్ 145, 149లో గవర్నమెంట్ వారు ఇచ్చిన పట్టాలు ఒక్కసారి ఎంక్వైరీ చేసి అప్పుడు ఇచ్చిన పట్టాలు ఎవరికి ఉన్నాయి, ఎవరు ఈరోజు గృహం కట్టి వాళ్ళలో నివసిస్తున్నారు, వాళ్ళకి ఆ స్థలం ఏ విధంగా రెవెన్యూ కానీ లేదంటే గృహ నిర్మాణ శాఖ కానీ వాళ్ళకి ఇల్లు ఏ విధంగా ఇచ్చింది అనే విషయాలు ఎంక్వైరీ చేసి అందరికీ జరిగినట్టే మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకొక విషయం, మరొక ముఖ్య విషయం, గతంలో 2018లో ఇదే సర్పంచ్ గారు అప్పుడు అపోజిషన్ పార్టీ ప్రతిపక్షంగా ఉంటూ 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ 149లోనే ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ పెట్టాడో అదే సర్వే నెంబర్లో ఒక ఇల్లు ఉంచుకొని దాని పక్కన సుమారుగా 6 సెంటర్ స్థలం ఆక్రమించి దానిలో 3 అంతస్తుల ఫ్లోర్ కట్టారు. ఈరోజు ఆ ప్రాపర్టీని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కేసులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత కాలంలో కేవలం ఆ పక్క ఉన్నటువంటి ఇంటి సర్వే నెంబర్ మీద ఆయన స్టే తెచ్చి ఇంటి నిర్మాణం చేయించి వాళ్ళని వేరే ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నటువంటి సర్పంచ్ గారు ఈరోజు ఆయన కేవలం ప్రతిపక్షంగా మేము ఉన్నాము, గ్రామంలో ఎవరు మా ప్రతిపక్షం ఉండకూడదు దుద్దేశంతో కేవలం మా 5 మీద మాత్రమే ఆయన కంప్లైంట్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా మీరు కట్టుకోండి, మేము చూసుకుంటాం, వాళ్ళు మాత్రం మేము కూల్చేస్తాం అని చెప్పేసి ఈరోజు కూల్చడం జరిగిందండి. దయచేసి ఆ కేసు నెంబర్ మీకు చెప్తున్నాను, 13/388/2018 మధ్యలక్ష్మి ఇందులో ప్రధాన గృహ నిర్మాణ వ్యక్తి. దయచేసి ఒకసారి మీరు అవకాశం ఉన్నంత వరకు దాన్ని కూడా ఆ టైంలో గతంలో మీడియా కూడా చాలా కవర్ చేసింది. వెంటనే స్లాబ్ వేసాడు, ఈ రోజు స్లాబ్ తో రెడీగా ఉంది, పట్టా లేదు అతను. మీకు విషయం ప్రూఫ్లు కూడా నోట్ కెమెరాతో ఉన్నాయి సార్, డేట్ అండ్ టైంతో కూడా ఉన్నాయి. అది కూడా మధ్యలక్ష్మి అనే వ్యక్తి అప్పుడు వాళ్ళ దగ్గర ఆవిడ అనమాట, వాళ్ళ చెల్లి తాలూకు కాబట్టి ఆవిడకి అతను సపోర్ట్ చేశాడు. అదే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ రోజు మేము అపోజిషన్ పార్టీ కాబట్టి మమ్మల్ని విధంగా హింసిస్తున్నాడు. ఆ రోజు మధ్యలక్ష్మి ఆవిడ చెల్లి, సో ఆవిడకి అలా సపోర్ట్ చేశాడు.
ఆ రోజు మీకు తెలిసే సంగతి. ఈ రోజు మేము అపోజిషన్ ఉన్నాం, కేవలం అతనికి అపోజిషన్ ఉండడం వల్ల మమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నాడండి, ఇంకేమీ కాదు. నిజంగా ఎవరు రాజకీయం చేయకూడదు, కేవలం కక్షపూర్వకంగా మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతుండండి. ఇది కొత్తని కాదు, కేవలం కొన్ని తరాల నుంచి మమ్మల్ని తల్లిదండ్రులు కానీ మమ్మల్ని ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఆయనలో మా మామయ్య గారిని ఇబ్బంది పెట్టారు, ఇతను ఆయనలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఇదే ప్లేస్ నిజంగా అతను అడిగినా అడగకుండా ఏ దేవాలయానికి అయితే మేము ఇచ్చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉండేవాళ్ళం. దేనికి ఇబ్బంది పడం, కేవలం అతను ప్రెస్టేజ్ ఫీలింగ్కి వెళ్ళి ఇరగొట్టాలని చెప్పి ఇరగొట్టారు. ఇది ఆ విఆర్ఓ గారిని మీరు ఏ ఇంటికి వచ్చి ఇరగొట్టారంటే ఇంటి దానికి పేరు వ్యక్తి చెప్పట్లేదు. అతను మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే చెప్పట్లేదు. అంటే అతను లంచం తీసుకున్నాడో తెలియదు, లేకపోతే మా సర్పంచ్ గారు ఏమైనా ఇచ్చారో తెలియదు, మరి ఏం జరిగింది మాకు తెలియదు. కేవలం కక్షపూర్వకంగా మాత్రమే చేశారు మా మీద. ఇది ఒక్కటి దయించి కొంచెం ఉన్నట్టు చేసి మాకు మాత్రం న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు జరిగాయి. భోగి సంక్రాంతి పండుగలు పల్లెల్లో సాంప్రదాయబద్ధంగా ఎలా చేసుకుంటారో అదేవిధంగా ఆదిత్య స్కూల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల రంగవల్లులు వేసి భోగి మంటలు వేసి భోగి సంక్రాంతి పండుగలు చేశారు. కళ్లకు కట్టినట్లు విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన విచిత్ర వేషధారణలు పల్లెల్లో గొబ్బెమ్మలు, పాటలు, జానపద నృత్యాలు ఆహుతులను అబ్బురపరిచాయి. కీర్తిశేషులు సబ్బవరపు శ్రీనివాసరావు స్థాపించిన ఆదిత్య పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్లు చిరికి జగన్నాథం, సబ్బవరపు పూర్ణిమ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండి దేముడు, మాజీ సర్పంచ్లు బైలపూడి సత్యం, తమరాణ బంగారు నాయుడు, అంగతి నాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వకర్తా నమో విశ్వభర్త నమో దేవత అందరికీ ఆదిత్య స్కూల్ తరపున ఈ సంక్రాంతి సంబరాలు తరపున విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడాను నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆదరైనందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి చాలక ప్రాముఖ్యతని మా విద్యార్థుల ద్వారా మీకు అందరికీ తెలియచేయాలని ఈ ప్రోగ్రామ్ని స్కూల్లో అందజేశారు. ముఖ్యంగా ఈ సంస్థని స్థాపించినటువంటి శ్రీనివాస్ సార్కి, ప్రస్తుతం చైర్మన్గా ఉన్నటువంటి జగన్నాథం సార్కి, మా కరెస్పాండెంట్ మేడం పూర్ణమ్మ గారికి, అలాగే మా కోఆర్డినేటర్ మధు గారు ఇక్కడ ఉన్నారు లేదు వాళ్ళకి, మా రెస్పెక్టెడ్ టీచర్స్కి, కూడా సంబరాల తాలూకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ముఖ్యంగా ఈ సంవత్సరము నర్సరీ నుంచి, అంటే మీకు అందరికీ తెలిసిందే, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కూడాను మా స్కూలు సుమారు ప్రస్తుతం ఒక 105 విద్యార్థులతో సుమారు నడుస్తున్నది. ఈ సంవత్సరం మాకు 10వ తరగతి విద్యార్థులు ఒక 12 మంది మాత్రమే హాజరవుతున్నారు. అందరికీ మంచి శిక్షణ ఇచ్చి చక్కగా అందరినీ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాలని అందరం కూడా ఉపాధ్యాయులను కూడా ప్రయత్నిస్తున్నాము. కూడా మాకు కోఆపరేట్ చేసి సంస్థలుగా అభివృద్ధికి తోడ్పడతారని ఈ సందర్భంలో అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఒకసారి థ్యాంక్ యూ and all. Today is a very auspicious day in Aditya Public School. I am very happy to see all the parents are coming with cheerful faces. And then with this few minutes we are starting the program. Before starting the program, we are all remembering the Srinivas sir. He was the founder of Aditya English Medium High School. He is not here, but his blessings are always ever for ours. So I request all the parents and teachers, you should remember Srinivas sir in 1 minute. ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలకు మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి మీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, అలాగే ఇంకో డైరెక్టర్ శ్రీనివాస్ వైఫ్ పూర్ణిమ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ సత్యం గారికి, వార్డు మెంబర్ నానాజీ గారికి, అలాగే ఇంకో వార్డు మెంబర్ నాయుడు, అమ్మ తల్లి చంద్రమ్మ, ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా మీకు అందరికీ కూడా అంటే సంక్రాంతి అయితే 14, 15, 16 కానీ మరి ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజే సంక్రాంతి అంతా కనబడుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇందాక వచ్చినప్పుడు సాంగ్ చూసాం. పిల్లలు చాలా బాగా చేశారు. నిజంగా మీకు అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాం. చాలా బాగా అంటే ఇలాంటి యాక్టివిటీస్ ఇవన్నీ ఎందుకు పెడతారంటే మనలో ఉన్న కళను బయటికి తీయడానికి. ఒక డయాస్ ఉంటే దాని ద్వారా మనలో ఏది ఇంట్రెస్ట్ ఉందో అది బయటికి తెలిస్తే మన అధ్యాపకులు కూడా దాని మీద మనల్ని ముందుకి తయారు చేసే విధంగా మన కళ బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేస్తారు. అందులో భాగంగానే చాలా బాగా డ్యాన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక పాట చూసాం. అనుకోకుండా మరి మాకు కొన్ని కార్యక్రమాలు ఉండడం వలన మేము ఎక్కువసేపు మీతో గడపలేకపోవచ్చు. కానీ మీరు సంక్రాంతి సంబరాలు అనేసరికి మేము కూడా పంచాయతీ షర్ట్ వేసుకొని వచ్చాం ఈ కార్యక్రమానికి. అంటే అలా సెట్ అవుద్ది అన్నీ. సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్టాఫ్ కిందాక మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఒకటే మాట చెప్తున్నాం. గతంలో ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఫంక్షన్ చేసేవారు. అంటే మీరు శ్రీని గారు ఉన్నప్పుడు చేసేవారు సార్. యాన్యువల్ డే చాలా స్పోర్ట్స్ అవి ఆర్గనైజ్ చేసి అసలు ఆయన బేసిక్గా డ్రిల్ మ్యాచ్ రావడంతో ఆ స్పోర్ట్స్ కానీ వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ చాలా ఘనంగా చేసేవారు ఇక్కడ కార్యక్రమాలు. మేము చాలా ఆశ్చర్యపోయాము ఆయన ఉన్నప్పుడు చూస్తుంటే. ఆయనకు ఒక ప్యాషన్ ఉండేది. చిన్న షెడ్లో ఈ పక్కనే ఉండేది. చిన్న షెడ్లతో స్టార్ట్ చేసి మా రమణ ఆయన కలిపి ముందు అనుకుని స్టార్ట్ చేసి ఇవాళ ఆయన సొంతంగా ఒక బిల్డింగ్, ఒక స్కూల్ ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే నిజంగా ఆయన యొక్క కృషి ఎప్పటికీ మనం మర్చిపోలేంది. ఆయన ఏదైతే స్ఫూర్తితో బాబ్జీ గారు కానీ మేము కానీ ఆయన ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో ఆ సపోర్ట్ కూడా మేము అప్పటి నుంచి ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్. సో ఈవేళ ఇలా మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఈవేళ ఆ పరిస్థితి మళ్ళీ ఈవేళ శ్రీని గారి తర్వాత మళ్ళీ ఈవేళ మేము కార్యక్రమానికి రావడం జరిగింది సార్. మీరు ఇన్వైట్ చేశారు, మేము వచ్చాం. అంటే మేము చేయలేదని కాదు, మీకే రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి లోకల్గా ఉన్న కుర్రవాళ్ళని కానీ ఇళ్ళని కానీ కలుపుకొని యాక్టివిటీస్ అని పెంచుకుంటే ఆ పిల్లలు కూడా అంటే మన యాక్టివిటీస్ మౌత్ ద్వారా వెళ్ళడానికి
ఇది ఒక మీడియాలో ఉపయోగపడుతుంది. మీకు తల్లిదండ్రులు కానీ మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది. పలానా ఆదిత్య స్కూల్ బాగుంది, ఇక్కడ కూడా స్టడీస్ బాగున్నాయి. ఇందులో మా స్వార్థం కూడా ఉంది సార్. ఈ స్కూల్ మా రెవెన్యూలో ఉంది, మా ఊర్లో ఉంది. మా ఊర్లో ఉన్న స్కూల్ బాగుండాలని చెప్పి మాకు కూడా కోరుకుంటుంది. కాబట్టి మీరు అభివృద్ధి చెందితే ఆ పేరు మా గ్రామానికి కూడా వస్తుంది. కాబట్టి అది మా స్వార్థం. అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా మళ్ళీ మీరు మంచి స్థాయికి వెళ్ళాలి. ఈ స్కూల్ ఒకప్పుడు మంచి ర్యాంకుల్లో పోటీ పడే తత్వంలో ఉండేది. మళ్ళీ ఆ స్టేజ్కి రావాలని చెప్పి ఆ స్థాయికి మీరు తీసుకెళ్ళాలి. మీరు ప్రిన్సిపల్ గారు కూడా బాధ్యత మీకు ఉంటుంది. ఆ స్థాయికి మీరు ఈ పిల్లల్ని కానీ ఈ స్కూల్ని కానీ తీసుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి సంబరాలకు వచ్చేసరికి ఈ వాతావరణం అంతా నిండిపోవాలి, పిల్లలు కిక్కిరిసిపోయి ఉండేటట్టు చూడాలని చెప్పి మీ ద్వారా మేము అది ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు కానీ ఈ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అనకాపల్లి జిల్లా కొత్తూరు నరసింగరావుపేటలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారానికి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న ఉద్యోగులంతా కలిసి ఉషా ప్రేమ్ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ సిబ్బంది బ్రెయిన్ డెడ్ అయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు. వెంటనే ఆపరేషన్ చేసినప్పటికీ 15 రోజులు హాస్పిటల్ చికిత్స పొందుతూ ఈరోజు ఆసుపత్రిలో మరణించాడు. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో విషాదం నెలకొంది. వాసు మృతదేహాన్ని అనకాపల్లి స్థానిక ఉషా ప్రేమ్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో రోడ్డు మార్గాన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి తరలించారు. అక్కడ మృతదేహం ఆఫీస్ ముందు ఉంచి ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఆ సమస్యలను వెంటనే పరిష్కరించలేని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మృతుడు వాసు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్రాయవరం మండలం అనకాపల్లి డిస్టిక్ అండి. మరి గత 21 రోజుగా మేము ఇక్కడ నిరవధిక సమ్మె అనేది మొదలు పెట్టడం జరిగిందండి. మరి నిరవధిక సమ్మెలో భాగంగా హేమ గారు, ఇక్కడ చనిపోయిన వాసుదేవరావు గారు ఇద్దరు కూడా మా ఎస్ఎస్సి ఎంప్లాయీస్ అండి. ఆయన ఇక్కడికి వచ్చి మా సమ్మెలో అందరితో పాటు పాల్గొంటుండగా సడన్గా ఆయనకి కుప్పకూలిపోయారండి. ఏమైందో తెలియక మేము వెంటనే ఆయన తీసుకొని ఉషాప్రేమ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారండి. మరి అప్పటికి ఆయన స్పృహ కోల్పోయారు. ఆయనకి మాకు తోచినంత, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మాకు ఏ హెల్త్ కార్డులు లేవండి, ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లేవండి. మా జీవితాలు ఏంటంటే గాల్లో పెట్టిన దీపాలు లాంటివి. మరి అటువంటి ఉన్నప్పుడు ఈ స్థితిలో 3-4 నెలల నుంచి జీతాలు లేకపోవడం వల్ల మేము 500, 1000 వేసుకొని అప్పటికి ఆర్థిక సహాయం అందించినప్పటికీ వాసుదేవరావు గారు మాకు దక్కలేదండి. ఆయన సజీవంగా వెళ్ళి నిర్జీవంగా ఈరోజు ఈ టెంట్లోకి వచ్చారు. మరి 21 రోజు అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించకపోతే ఇక మీదట మేము ఇది సరిగ్గా వాసుదేవరావు గారి కుటుంబానికి సరైన న్యాయం చేస్తే కానీ మేము ఈ నిరవధిక సమ్మె అనేది విరమించమని గట్టిగా చెప్తున్నామండి ప్రభుత్వానికి. మాకు హెల్త్ బెనిఫిట్స్ లేవు, హెల్త్ కార్డ్స్ లేవు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లేవు. మా 20 సంవత్సరాల నుంచి ఊడిగం అనేది ఈ ప్రభుత్వానికి మేము చేస్తున్నామండి. కాబట్టి మా బాధలను అర్థం చేసుకొని ముఖ్యంగా వాసుదేవరావు గారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఎస్ఎస్సీ ఉద్యోగంలో 9 సంవత్సరాలు అయింది సార్ జాయిన్ అయ్యి. నేను ఈరోజు ఒక వాసుదేవ గారు అనే ఒక వ్యక్తి, నాకు ఎలాంటి డిమాండ్లు లేవు, మాకు ఎలాంటి రక్షణ లేదని అతని బాధ ఏదో చెప్పుకోవడానికి ధర్నాలో కూర్చున్నామండి, సమ్మెలో కూర్చున్నాము. ఇలాంటి సమయంలో అతనికి అలా జరగడం, తదుపరి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఒక 5-6 లక్షలు 10 లక్షల వరకు ఖర్చు అయిందండి. అయినా సరే మేము మా వరకు మాకు తోచినంత సాయం చేయగలిగాము. అయినా సరే అతని ప్రాణాన్ని మేము రక్షించుకోలేకపోయాము. మమ్మల్ని ఇంత హింస పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకు తెలియట్లేదండి. ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది ఈ ఉద్యోగం మీద ఆధారపడి కుటుంబమే పోషించుకుంటూ ఎన్నో బాధలు పడుతూ ఇప్పటి వరకు 3 నెలలు 4 నెలల జీతాలు రాకుండా ఎన్నో బాధలు పడుతున్నామండి. ఇలాంటి బాధల వల్ల మాకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. ఈ ఒక్క ప్రాణమే కాదు సార్, ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఈ టెన్షన్ల మీదే ఇప్పటి వరకు అనకూడదు కానీ చాలా వందల మందిలో చాలా మంది చనిపోయారు సార్. తప్పైతే క్షమించండి కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇంతమంది మహిళలు ఆడపడుచులు ఉసురులు తగలడం అది మీకు అంత మంచిది కాదనుకుంటానండి. మీరు వచ్చిన 5 ఏళ్ళలో ఎప్పుడైనా సరే ఏదో ఒక న్యాయం చేస్తారని మేము ఇప్పటి వరకు ఎదురు చూసామండి. ఈ 2 నెలల్లోని మాకు ఏదైనా న్యాయం జరగకపోతే మాత్రం తక్షణమే మేము మిమ్మల్ని సమ్మె ఉద్ధరణ చేసి మేము ఏంటి మేడం అది రద్దు దింపడం జరుగుతుంది సార్. కానీ ఎంతవరకు న్యాయం అన్నది మాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడు ఈ సమ్మెలో మేము అనకూడదు కానీ ఏదో
తెచ్చుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఏదో మా బాధలు మేము చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళం అండి. కానీ ఈ రోజు ఒక శవాన్ని కూడా మేము పట్టుకొని ఇక్కడ బాధపడాల్సిన అవసరం వచ్చింది సార్. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు. ఇలాంటి టెన్షన్ వల్లే మాకు నిజంగా ఈ రోజు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే కేవలం మీరు చేసే ఈ అన్యాయం వల్లే సార్. ఇంత అన్యాయం ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదండి. మీకు ఎంతవరకు న్యాయం అనేది మాకు తెలియట్లేదండి. అసలు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము చేసేది చాలా చిన్న చిన్న ఉద్యోగాలు సార్. ప్రైవేట్ కంపెనీల్లో సైతం మాకు అనకూడదు, కానీ వాళ్ళు తెచ్చుకుని 5,000కి 6,000కి రకరకాల భరోసాలు ఇస్తున్నారండి. కనీసం మినిమం కూడా మాకు ఎలాంటి భరోసా లేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నామండి. ఒక అనారోగ్యం వస్తే కానీ దేనికి కూడా మాకు ఎలాంటి లేక మేము ఎన్నో బాధపడుతున్నాం సార్. అది మీరు మేడం ఏంటి నాకు అర్థం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మా వాసుదేవ గారి కుటుంబానికి ఏదైనా మంచి భరోసా ఇచ్చి వాళ్ళకంటూ జీవితానికి సరిపోయే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అంతేకాదండి, ఇందులో ఇంతమంది పనిచేస్తున్నామంటే ఒక ఎడ్యుకేషన్ లో ఇంత చదువుకొని ఎన్ని బాధలు పడి ఎందుకు చేస్తున్నాం సార్? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఏదో మాకు భరోసా కల్పించండి సార్. అంతే, మేము ఇంకా చెప్పాలనుకోవట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యాగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకం తెలిపిన పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణ్ రాజు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, వెల్లడించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రా కదిలిరా బహిరంగ సభకు నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలి, పిలుపునిచ్చిన రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వాసంశెట్టి సత్య. టీఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.